ఈరోజు నిజంగా ముస్లింలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కేవలం నెల్లూరు పట్టణంలో కాదు, నెల్లూరు జిల్లాలో కాదు, ఆంధ్ర రాష్ట్రంలో కాదు, భారతదేశంలో ఉన్న ముస్లింలందరూ కూడా చాలా సంతోషంగా, అదేవిధంగా హాజీ అబ్దుల్ అజీజ్ గారికి చూసి చాలా గర్వపడుతున్నారు. మనం గతంలో ఏ మైనార్టీల మీటింగ్ జరిగినా గానీ మైనార్టీ నాయకులు కార్మికుల్లాగా జీవిస్తున్నారు. మా బిడ్డలు 10వ తరగతి దాకా చదివి డ్రాప్అవుట్స్ అయిపోతున్నారు. మా ఆడబిడ్డలను 10వ తరగతి తర్వాత బాల్య వివాహం చేసేస్తున్నారు. సైకిల్ షాపుల దగ్గర, పంచర్ అంగళ్ల దగ్గర, టీ బంకుల దగ్గర, మెకానిక్ షెడ్ల దగ్గర, మామిడికాయల కొట్ల దగ్గర న్యూస్ పేపర్లు వేయడానికి, హోటళ్లలో క్లీనింగ్ చేయడానికి రకరకాల పనులు చేసుకుని విద్యకు దూరం అయిపోతున్నారు. వీటన్నిటికీ కారణం ఏంటంటే పేదరికం. ఈ పేదరికంలో నుంచి మేము బయటికి రావాలంటే భారతదేశంలో ముస్లింలు మల్టీ మిలియనర్స్ ఎవరు లేరు. అయితే పాత రోజుల్లో భారతదేశంలో ఉన్న ఈ మసీదులకు, దర్గాలకు చాలా మంది తమ ఆస్తులను వఫ్ చేసినారు. వఫ్ అంటే ద ప్రాపర్టీ విచ్ ఇస్ బిలాంగ్స్ టు ఆల్మైటీ. అల్లా పేరు మీద ఆ సంస్థలకు ఇచ్చేసి అందులో వచ్చిన ఆదాయం ద్వారా ఆ మసీదులు, దర్గాలను దాని కార్యక్రమాలు చేసుకుంటూ ముస్లింలలో నుంచి పేదరికాన్ని, అదేవిధంగా నిరక్షరాస్యతను దూరం చేయమని చెప్పి ఆ ఆస్తులు ఇచ్చినారు. నాకు 57 సంవత్సరాలు, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతుంది. మా కన్నా ముందు మేము చూసిన ప్రపంచంలో వక్ఫ్ బోర్డ్ అంటే అక్కడ ఏదైతే ఈ చిన్న పుల్ల ఏదైనా ఉన్నా కానీ అది కూడా ఇంటికి తీసుకుని వెళ్లే పరిస్థితి మేము చూసినాం. చాలా మంది వక్ఫ్ బోర్డ్ చైర్మన్లు వచ్చినారు, రకరకాల పార్టీల నుంచి వక్ఫ్ బోర్డ్ చైర్మన్లు వచ్చినారు. కానీ మా జీవిత కాలంలో మేము ఇది చూడగలమా అనుకున్న పనిని ఈ రోజు హాజీ అబ్దుల్ అజీజ్ గారు మా కళ్ళ ముందు వక్ఫ్ బోర్డ్ లో ఉన్న ఆస్తులలో వచ్చిన సంపాదనతో 250 మంది టాలెంట్ ఉన్న బిడ్డలను, వాళ్లను తాలిం హునర్ అనే పేరు మీద కలెక్టర్ల బిడ్డలు, ఎంపీల బిడ్డలు, ఎమ్మెల్యేల బిడ్డలు, సినిమా యాక్టర్ల బిడ్డలు, మల్టీ మిలియనర్ల బిడ్డలు ఎక్కడైతే చదువుతారో ఆ కాలేజీలలో రిక్షా కూలర్ బిడ్డ, అనాథుల బిడ్డ, అదేవిధంగా బేల్దార్ కూలీ చేసుకునే వాళ్ళ బిడ్డ, ఇళ్లలో పాచి పని చేసుకునే వాళ్ళ బిడ్డ, ఈ బిడ్డలందరూ కూడా ఆ బిడ్డలతో సమానంగా వాళ్ళలో ఉన్న టాలెంట్ ని ప్రూవ్ చేసి రాబోయే రోజుల్లో మన రాష్ట్రానికి, మన దేశానికి ఒక వజ్రాలలాగా, వెన్నుముక్కలాగా, వాళ్ళు కలెక్టర్ల లాగా, వాళ్ళు పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ల లాగా, డాక్టర్ల లాగా, లాయర్ల లాగా, జడ్జిల లాగా వాళ్ళ జీవితాన్ని ఒక బంగారు పాటలు వేసిన అజీజ్కి నిజంగా నేను సలాము